వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ కు ట్రంప్ ఒక బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇక ఇదే నేపథ్యంలో రష్యాను సపోర్ట్ చేస్తూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణమని కూడా యుద్ధానికి కారణం జెలెన్స్కీనే అనుకుంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే యుద్ధం ముగింపు పలకడానికి జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది అని కూడా ట్రంప్ మండిపడ్డారు. త్వరలోనే పుతిన్తో మాట్లాడతానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తా అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా అయితే ఈ చర్చలకు కూడా తమను ఆహ్వానించకపోవడంపై కూడా జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము లేకుండా తమ దేశానికి సంబంధించి చర్చలు ఎలా జరుపుతారు అంటూ కూడా జెలెన్స్కీ మండిపడుతున్నారు. ట్రంప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా జెలెన్స్కీ అంటున్నారు. మరి ఇదే అంశంపై కూడా ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ట్రంప్ జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారాయి. అయితే రష్యాతో యుద్ధానికి యుక్రెయిన్ అసలు కారణమని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దండయాత్ర మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జెలెన్స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని కూడా ఆయన మండిపడ్డారు. ఇక ఇదే నేపథ్యంలో ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలన్నారు ట్రంప్. జెలెన్స్కీకి 4% మాత్రమే ప్రజా మద్దతు ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దండయాత్ర మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ఫ్లోరిడాలోని తన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కివెన్ భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కూడా కొట్టిపారేశారు. ఇక ఇదే నేపథ్యంలో యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అంతా సజావుగానే జరుగుతుంది, మంచిది. మమ్మల్ని ఆహ్వానించలేదు అన్న వ్యాఖ్యలను నేను విన్నాను. సరే, నువ్వు అక్కడ 3 ఏళ్ల నుంచి ఉన్నావు, నువ్వే ఈ 3 ఏళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది. అసలు నువ్వు దీనిని మొదలు పెట్టాల్సి ఉండేది కాదు. మీరే ఓ డీల్ చేసుకుని ఉండొచ్చంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదర్చగలను. అది పోగొట్టుకున్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలు ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ వారు అలా జరగకూడదనుకున్నారు అని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి అన్నారు. అయితే అతడి నేతృత్వంలోని ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని జెలెన్స్కీకి కేవలం 4% మాత్రమే ప్రజా మద్దతు ఉందని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా ఈ నెలాఖరులో తన పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. అయితే మరి ఈ నెలాఖరులో మంత్ ఎండ్లో కూడా తన పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి వారం 1000 మంది సైనికులు చనిపోతున్నారని గుర్తు చేశారు. తాము దీనిని ముగించాలనుకుంటున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని కూడా ట్రంప్ అభివర్ణించారు. అయితే ఇదంతా కూడా ఒక బుద్ధి తక్కువ యుద్ధమని కూడా ట్రంప్ అభివర్ణించారు. ఉక్రెయిన్ను పక్కకు తప్పించలేదు అనే దానిపై కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే సౌదీలో మొదలైన శాంతి చర్చలపై ఇటీవల జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం మనందరికీ కూడా విదితమే. ఇక ఇదే నేపథ్యంలో దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఉక్రెయిన్ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా కొట్టిపారేశారు. దానితో సంప్రదింపులు జరుపుతామని కూడా ఆయన పేర్కొన్నారు. ఎవరిని పక్కన పెట్టం, ఉక్రెయిన్తో పాటు మా ఐరోపా భాగస్వాములు ఇతరులతోనూ చర్చలు జరుపుతామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ రియాద్లో కూడా జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ నాటోలో చేర్చే అంశంపై మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమన్నారు. అది తమ దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని కూడా పేర్కొన్నారు. నాటో సభ్యదేశ సైన్యాలైనా లేదా ఐరోపా సమైక్య కింద వచ్చే సైన్యాలైనా సరే, దేశాల్లో పతాకాలతో వచ్చే దళాలైనా సరే ఉక్రెయిన్లో మోహరించడాన్ని ఏమాత్రం ఆమోదించమని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా అమెరికా రష్యా జరిపిన చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవాలి. ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో కూడా ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కివ్ను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా రష్యా ప్రయత్నిస్తుంటే చర్చల్లో పాల్గొనబోమని కూడా జెలెన్స్కీ చెప్పడం ఏంటని కూడా ఆయన మండిపడ్డారు.
ఇక ఇదే నేపథ్యంలో అసలు యుద్ధానికి ఉక్రెయినే కారణమని కూడా ఆయన ఆరోపించారు. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడో ముగించాల్సిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. 3 ఏళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని కూడా జెలెన్స్కీని ట్రంప్ ప్రశ్నించారు. అయితే రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టారు. తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని కూడా మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చిందని ఆయన విమర్శించారు. గత 4 ఏళ్లు తన అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే, యుద్ధాన్ని ముగించే శక్తి తనకి ఉందని కూడా భావించాను. ఆ దిశగా ప్రక్రియ సజావుగా సాగుతుందని అనుకున్నారు. కానీ చర్చలకు తమను ఆహ్వానించలేదనే వాదన వినిపించింది. మరి మీకు 3 ఏళ్ల సమయం ఉంది, ఏం చేశారు? ఈ 3 ఏళ్లలో మీరు యుద్ధాన్ని ఆపాల్సింది కదా, మీరు యుద్ధాన్ని ప్రారంభించుకుంటా ఉండాల్సింది. 3 ఏళ్లలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా? వారి భూమిని వారికి పూర్తిగా వెనక్కు ఇప్పించేలా నేను ఒక ఒప్పందం కుదిర్చే అవకాశం ఉంది. యుద్ధంలో ఒకరు కూడా చనిపోకుండా ఉండేవారు, ఒక్క నగరం కూడా విధ్వంసానికి గురి కాకుండా ఉండేది, ఒక్క భవనం కూడా కూలిపోకుండా ఉండేది. కానీ ఇది జరగకూడదని వారు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బైడెన్ ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కాలేదు. ఇది చాలా బాధాకరం అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నెలాఖరులో తన పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలని కూడా రష్యా కోరుకుంటుందని కూడా ట్రంప్ తెలిపారు. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారన్న ట్రంప్ ఇది బుద్ధిమాలిన యుద్ధం అని కూడా ఆయన అభివర్ణించారు. అటు శాంతి చర్చల విషయంలో తమను పక్కన పెట్టారనే ఉక్రెయిన్ ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అయితే ఉక్రెయిన్ సహా ఐరోపా సమైక్యతతో చర్చలు జరుపుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేమని కూడా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది అంటూ కూడా ఆయన అన్నారు. అయితే సౌదీ చర్చలకు తమను పిలవలేదని జెలెన్స్కీ అంటున్నాడు. 3 ఏళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నారు? ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడా. యుద్ధం ఆపేందుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతామని కూడా ట్రంప్ తెలిపారు. అయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధంపై సౌదీ అరేబియాలో జరుగుతున్న చర్చలకు తమను పిలవకపోవడంపై కూడా జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాము లేకుండా తమ దేశానికి సంబంధించిన చర్చలు ఎలా జరుగుతాయని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము ఎక్కువ రోజులు మనుగడ సాధించలేమని కూడా చెప్పుకొచ్చారు. అయితే రష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ అసలు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇక ఇదే నేపథ్యంలో రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దండయాత్ర మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఫ్లోరిడాలోని తన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కివ్ను భాగంగా చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కూడా కొట్టిపారేశారు. యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అంతా సజావుగానే జరుగుతుంది, మంచిది. మమ్మల్ని ఆహ్వానించలేదు అన్న వ్యాఖ్యలు నేను విన్నాను. సరే, నువ్వు అక్కడ 3 ఏళ్ల నుంచి ఉన్నావు, నువ్వే ఈ 3 ఏళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది. అసలు నువ్వు దీనిని మొదలు పెట్టుండాల్సింది కాదు, మీరే ఒక డీల్ చేసుకొని ఉండొచ్చు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదర్చగలిగాను. అది పోగొట్టుకున్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలను ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం లేదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ వారలా జరగకూడదనుకున్నారు అని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అతని నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని ట్రంప్ మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా జెలెన్స్కీకి కేవలం 4% మాత్రమే ప్రజా మద్దతు ఉందని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక ఈ నెలాఖరులో తన పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో ఒకటి చేద్దామనుకుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని గుర్తు చేశారు. తాము దీనిని ముగించాలనుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని కూడా ట్రంప్ అభివర్ణించారు. అయితే సౌదీలో మొదలైన
శాంతి చర్చలపై ఇటీవల జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఉక్రెయిన్ పక్కన పెట్టారనే ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ఇక ఇదే నేపథ్యంలో ఉక్రెయిన్కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. రష్యాను సపోర్ట్ చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణమని కూడా జెలెన్స్కీనే ట్రంప్ టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు.